ఇలా నేను బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతూ అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది. ఇలా ఇదే కరీంనగర్ పట్టణంలో గమ్ల కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేమేదో హీరో అని నేనేదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచిరు మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు. అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటకలని నూసిపోయినాయి సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్ కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా.